నమస్కారం. హిందూ ధర్మ చక్రం ఛానల్కి స్వాగతం. నా పేరు శ్రీకాంత్ శర్మ. సనాతన ధర్మ విషయాల కోసం హిందూ ధర్మ చక్రం ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో అవ్వండి. ఈ వీడియోలో మీరు థంబ్నెయిల్లో చూసినట్టుగా హిందూ స్త్రీల వస్త్రధారణ గురించినటువంటి కొన్ని విషయాలు చెప్పబోతున్నాను. ఈ వీడియోను చాలా జాగ్రత్తగా మీరు వినండి, చూడండి. ఆవేశపడి మాత్రం నిర్ణయం తీసుకోకండి. ఆవేశపడి కామెంట్లు రాయకండి. ఒకవేళ ఈ వీడియో ద్వారా ఎవరి మనోభావాలైనా దెబ్బతింటే గనక నేను ఆ స్త్రీమూర్తులందరికీ కూడా ఇప్పుడే క్షమాపణ చెప్పేస్తాను. వీడియోలోకి వెళ్దాం. హిందూ స్త్రీల వస్త్రధారణ గురించి అన్నాను. వాస్తవానికి స్త్రీ యొక్క వస్త్రధారణ ఈ విధంగా ఉండాలి అని చెప్పేటువంటి రైట్ ఎవరికి లేదు. అది వారికి ఉన్నటువంటి స్వేచ్ఛ. వారు తమకు నచ్చినటువంటి వస్త్రాలు ధరించవచ్చు. అందులో తప్పేమీ లేదు. ఇప్పుడు ఈ వీడియోలో నేను హెచ్చరిక చేయడం లేదు, కేవలం సూచనలు మాత్రమే ఇస్తున్నాను. ఈ సూచనలు ఎవరికైతే ఆమోదయోగ్యంగా ఉన్నాయో వాళ్ళు పాటించవచ్చు. ఎవరైతే నేను చెప్పినటువంటి సూచనలు వారికి నచ్చలేవో వారు విభేదించవచ్చు. కానీ దీని మీద ఎలాంటి కాంట్రవర్సీ మాత్రము చేయకండి. ఇక టాపిక్లోకి వెళ్దాం. ఈ నేటి కాలంలో ఎక్కువ మంది యువతులు రకరకాల అధునాతనమైనటువంటి వస్త్రాలు వేసుకోవడము చాలా చూస్తూనే ఉన్నాం మనం. అది వారి వ్యక్తిగతం, వారి స్వేచ్ఛ. అయితే నేను ఈ వీడియోలో చెప్పేటువంటి ఉద్దేశం ఏంటంటే, ఒక్కసారి మీరు వస్త్రధారణ, మీకు నచ్చినటువంటి వస్త్రధారణ మీరు చేసినప్పటికీ కూడా మన సనాతన ధర్మం, మన హిందూ ధర్మానికి సంబంధించినటువంటి విధంగా ఉండేట్టుగా ప్రయత్నం చేయడము చాలా మంచిది. అంటే మన ధర్మము స్త్రీ ఏ విధమైనటువంటి ఆచార వ్యవహారాలను కట్టు బొట్టు మొదలైనటువంటి వాటిని పాటించాలని చెప్పిందో, అంటే నుదుటిన తిలకము, గాజులు, కాళ్ళకు పట్టగొలుసులు, ఇలాంటివి కొంతవరకు స్త్రీలకు కనీస నియమాలుగా మన ధర్మం చెప్తుంది. ఇవి పాటించడము మంచిది. మన ధర్మాన్ని మనం ఖచ్చితంగా పాటించి తీరాలి. అధునాతనము, ఫ్యాషన్ అనేటువంటి పేరిట మన ధర్మానికి చెప్పినటువంటి ఏవైతే కనీస నియమాలు ఉన్నాయో వాటిని పూర్తిగా వదిలివేస్తే కనుక మన ధర్మాన్ని మనం కించపరిచినట్టు. ఇక అసలు విషయము నేను మీకు ఇప్పుడు చెప్తాను. ఒక్కసారి మీరు మహమ్మదీయ మతంలో ఉన్నటువంటి స్త్రీలను చూడండి. స్త్రీలను అనడం కంటే మహమ్మదీయ మతంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులను చూడండి. స్త్రీమూర్తులు అని పదం వాడడము వారికి గౌరవప్రదమైనటువంటిది. ఎందుకంటే వారు ఖచ్చితంగా మన దేశంలో, ఇతర దేశాల గురించి నేను మాట్లాడడం లేదు, మన దేశంలో అత్యధిక శాతము 100కి 99% స్త్రీమూర్తులు వారి మతము చెప్పినటువంటి విధంగా వారు నడుచుకుంటారు. వస్త్రధారణ విషయం మాట్లాడుతున్నాను. వారు మతము నిర్దేశించినటువంటి విధంగా వారు వస్త్రధారణ, అంటే బురఖా లేకుండా వారు అసలు బయటికి రావడం అంటూ ఉండనే ఉండదు. వారు భర్తతో వెళ్ళినప్పటికీ కూడా, సోదరులతో వెళ్ళినా కానీ ఖచ్చితంగా బురఖా ధరించి మాత్రమే ఉంటారు. అది ఆ స్త్రీమూర్తులు వారి మతానికి ఇచ్చేటువంటి గౌరవం. నిజంగా ఈ విషయంలో ఆ స్త్రీమూర్తులకు అందరికీ కూడా హ్యాట్స్ ఆఫ్ చెప్పాలి. నిజంగా వాళ్లకు మతం పట్ల ఉన్నటువంటి విశ్వాసానికి మెచ్చుకోవాల్సిందే. వాళ్లకు నిజంగా నమస్కారం. ఇక మన విషయానికి వస్తే కనుక ఆ స్త్రీమూర్తులందరూ కూడా వారి మతము చెప్పినటువంటి నియమాన్ని వారికి నచ్చినా నచ్చకపోయినా, అది మనసులో ఇష్టం ఉన్నా, వారికి కంఫర్ట్ అయినా కంఫర్ట్ అవ్వకపోయినా కానీ కొన్ని సందర్భాల్లో ఆ వస్త్రధారణ వాళ్ళకు చాలా ఇబ్బందికరం ఉంటున్నప్పటికీ కూడా, ఇలాంటి ఇబ్బందులు ఉన్నా కానీ ఖచ్చితంగా తూచా తప్పకుండా వాళ్ళు పాటిస్తూనే ఉంటారు. కానీ మన మతంలో ఇంత ఖచ్చితమైనటువంటి నిర్బంధమైనటువంటి నియమాలు లేవు. చక్కగా వస్త్రధారణ జుగుప్సాకరంగా లేకుండా మంచి వస్త్రధారణ వేసుకొని
మన మతంకు సంబంధించి మన ధర్మాన్ని కనబడేట్టుగా, మన ధర్మము వెలుగొందేట్లుగా ఎదుటి వ్యక్తి చూస్తే ఫలానా ధర్మం వాళ్ళ అని గుర్తుపట్టేట్టుగా నుదుటిన తిలకము, గాజులు లాంటివి ఖచ్చితంగా మనం వేసుకోవడం అనేటువంటి దాంట్లో నేటి కాలంలో ఉన్నటువంటి అత్యధిక శాతం యువతులు విఫలమవుతున్నారు. మరి అదే ముస్లిం మతంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులు ఎంత ఖచ్చితంగా వాళ్ళు పాటిస్తున్నారు. బురఖా మాత్రమే కాకుండా వారు ఉద్యోగాల్లోకి వెళ్ళినప్పుడు కానీ, లేదా స్కూల్ కాలేజీ లాంటిలో వెళ్ళినప్పుడు కానీ హిజాబ్ను ధరించి వారు నడుచుకుంటారు. వారు ఖచ్చితంగా వారి మతాన్ని విశ్వసిస్తారు, వారి మతాన్ని గౌరవిస్తారు. అదేవిధంగా వారి మతాన్ని ప్రచారంలో కూడా వాళ్ళు భాగమవుతున్నారు. మన స్త్రీమూర్తుల్లో చాలా మటుకు ఈ విషయాల్లో, అంటే మన ధర్మానికి సంబంధించినటువంటి కనీస విధులు పాటించడంలో విఫలమవుతూ ఉండడం ఇది నిజంగా శోచనీయం. ఇక వస్త్రధారణ గురించి అని అంటే కనుక జుగుప్సాకరంగా లేకుండా ఉండేటువంటి వస్త్రాలు ధరించడం మంచిది, కానీ నేను నిర్బంధంగా చెప్పడం లేదు. ఎందుకంటే ఇప్పుడు ఏమంటారనంటే చున్నీ వేసుకున్నటువంటి, చుడిదారులు వేసుకున్నటువంటి వారి స్త్రీమూర్తుల మీద కూడా అత్యాచారాలు జరగడం లేవా, పసికందుల పైన కూడా, ముసలి వాళ్ళపైన కూడా అత్యాచారాలు జరగలేవా అనేటువంటి మాట మాట్లాడతారు. అది నిజమే కనుక నేను నిర్బంధంగా చెప్పడం లేదు, కానీ ఉదాహరణ చెప్తాను చూడండి. ఇప్పుడు మహమ్మదీయ మతంలో ఉన్నటువంటి అత్యధికమైనటువంటి స్త్రీమూర్తులందరూ కూడా వారి కుటుంబ సభ్యుల మధ్యలో కాకుండా కొత్త వారు ఎవరున్నప్పటికీ కూడా, వారి మతం వారి కానివ్వండి, ఇతర మతాల వారు కానివ్వండి, వారి మతంలో ఉన్నటువంటి పురుషులు ఎవరైనా కనబడ్డప్పుడు ఖచ్చితంగా వారు బుర్ఖా లేకుండా కనబడరు, బుర్ఖాలో మాత్రమే కనబడతారు. ఇప్పుడు ఆ మతంలో ఉన్నటువంటి యువకులు ఎవరైతే ఉంటారో, ఈ మాట అందరినీ ఉద్దేశించి చెప్పడం లేదు, కొంతమంది ఆ మతంలో ఉన్నటువంటి యువకులు తమ మతంలో ఉన్నటువంటి స్త్రీమూర్తులను ఎక్కువ శాతము 24/7లో బుర్ఖాలో మాత్రమే వారు చూడగలుగుతారు. తమ ఇంటి ఆడపడుచులు, తమ తల్లులు మొదలైనటువంటి వాళ్ళ మినహా బయట ఉన్నటువంటి ముస్లిం స్త్రీలను ఖచ్చితంగా వారు బుర్ఖాలోనే చూస్తారు. అయితే కొంతమంది మహమ్మదీయులు, అందరూ కాదు, కొంతమంది మహమ్మదీయులు చాలా మంచి వాళ్ళు కూడా ఉన్నారు, నా స్నేహితులు కూడా ఉన్నారు. అయితే కొంతమంది మహమ్మదీయులు మాత్రము ఒకవేళ స్త్రీ యొక్క అందాన్ని చూడాలి అని అంటే వారు ఎవరిలో చూస్తారు? సమాజంలో స్త్రీ యొక్క అందచందాలు ఈ సోకాల్డ్ ఈ మహమ్మదీయులకు ఎవరి ద్వారా వీరికి కనువిందు చేస్తాయి? ఎవరిలో వీరు ఈ అందాలను చూడగలుగుతారు? ఒకసారి ఆలోచించుకోండి. మహమ్మదీయ స్త్రీలు చిన్నప్పటి నుంచే తమ ఆడపిల్లలకు బురఖా ధరించడము, హిజాబ్ ధరించడం పట్ల ఖచ్చితంగా వారు ట్రైనింగ్ ఇస్తారు. మన తల్లులు, మన హిందూ స్త్రీలు తమ ఆడపిల్లలకు బయటకు వెళ్తే ఏ విధమైనటువంటి జాగ్రత్తలు, వస్త్రధారణ విషయంలో జాగ్రత్తలు, పరపురుషుల ముందు ఏ విధంగా వస్త్రధారణ ఉండాలి అనేటువంటి విషయంలో జాగ్రత్తలు పాటించడం మాత్రము నేర్పించరు. ఏమన్నంటే ఇప్పుడు కాకపోతే ఎప్పుడు వేసుకుంటారు అంటారు. నేను చెప్పిన పాయింట్ ఒకసారి ఆలోచించండి. మహమ్మదీయ స్త్రీలు కళ్ళు మాత్రమే కనబడేటట్టుగా పూర్తిగా శరీరాన్ని కప్పుకుంటారు. హిందూ స్త్రీలు మిగతా ఒళ్ళంతా కూడా కనబడుతున్నప్పటికీ కూడా కళ్ళు మాత్రం మూసుకుంటున్నారు. ఈ తేడాను ఒక్కసారి జాగ్రత్తగా ఆలోచించండి. నేను ఎవరిని కూడా కించపరచాలని కానీ ఈ వీడియో చేయడం లేదు. మన స్త్రీమూర్తులు మీకు నచ్చినటువంటి వస్త్రాలు ధరించండి, మీకు ఏ వస్త్రాలు ఇష్టమో అవే ధరించండి. కానీ పరపురుషులు ముందుకు వెళ్ళినప్పుడు మాత్రం, పరపురుషులు అనేటువంటి మాటను అండర్లైన్ చేసుకోండి, ఎవరిని ఉద్దేశించి పరపురుషులు అంటున్నాను. అలాంటి వారి ఎదురు పడ్డప్పుడు మాత్రము కనీసము జాగ్రత్తలు పాటించండి. ఏ విధంగా జాగ్రత్తలు పాటించాలి అనేటువంటిది మీ వ్యక్తిగతం. కానీ పరపురుషులకు మీ అందచందాలు కనువిందు అవ్వకూడదు. ఈ విషయంలో మాత్రము జాగ్రత్త పాటించండి. ఇది నేను చెప్పాలనుకునేటువంటి విషయం. ఈ విషయం పైన విభేదించాలి అనుకునేటువంటి వారు విభేదించండి, మీ ఇష్టము. ఏకీభవించేటువంటి మాత్రం తప్పకుండా వీడియోను లైక్ చేసి కామెంట్